ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం కీర్తనల గ్రంథం 37వ అధ్యాయము 23వ వచనం. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవక్తను చూసి ఆయన ఆనందించును. దేవుని యందు విశ్వాసం విధేయత కలిగి నడుచుకునే నీతిమంతుల అడుగులను స్థిరపరిచేవాడిగా ఉంటాడు. దేవుడు నీతిమంతుల ప్రవక్తన వారి జీవిత విధానాన్ని, వారు నడుచుకునే మంచి మార్గాన్ని చూసి సంతోషించి వారిని ఆశీర్వదించేవాడిగా ఉంటాడు. కీర్తనల గ్రంథం 35వ అధ్యాయం 27లో నా నిర్దోషత్వమును బట్టి ఆనందించువారు ఉత్సాహధ్వని చేసి సంతోషించుదురుగాక. కాబట్టి నీతిమంతుని యొక్క నిర్దోషమును బట్టి దేవుడు ఎప్పుడు కూడా సంతోషించేవాడిగా ఉంటాడు. తద్వారా యెహోవా అతని చేయి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేకయుండడు. పాప విముక్తి రక్షణ పొందిన వారు కూడా కొన్నిసార్లు పడిపోయే అవకాశం ఉంది. పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది అబ్రహాము, లోతు, ఇస్సాకు, యాకోబు, అహరోను, మోషే, సంసోను, దావీదు, సొలొమోను, ఆసా, యెహోషాపాతు, ఉజ్జియా, పేతురు వంటి వాళ్ళు కొన్ని అనుకూల పరిస్థితుల్లో పడిపోయారు. అయితే పడిపోయినటువంటి వారిని దేవుడు లేవనెత్తేవాడిగా ఉంటాడు. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో అనేక విషయములో మనమందరము తప్పిపోవచ్చున్నాము, దేవుని యందు విశ్వాసం విధేయత కలిగినటువంటి వారి మార్గాలను ఆయన నిర్దేశిస్తూ వారు అడుగులను స్థిరపరిచి వారిని ఆశీర్వదించేవాడిగా ఉంటాడు. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, వందనాలు ప్రభా. మా ఆత్మీయమైన జీవితంలో కొన్ని అనుకోని పరిస్థితుల్లో పడిపోయినప్పుడు కూడా నువ్వు మమ్మల్ని లేవనెత్తి మా మార్గాలను నిర్దేశిస్తూ మా అడుగులను స్థిరపరిచి మమ్మల్ని ఆశీర్వదించి మీరు మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.